నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు నగరంలోని 37వ డివిజన్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు. ఒక్క నిమిషం పట్టు అయిపోయింది. ఓకే అన్నా చూడన్నా వేసుకుంటారా చూడు చూడు సంతోషమమ్మా. ఎవరు ఇచ్చేది పెన్షన్? నువ్వు అట్టే ఉన్నావు. ఓటు ఎవరికి? నా కుమార్ దగ్గర దయచేసి అందరూ వెనకాల తీసుకొని అది సూపర్గా చెప్పినాను నేను. కరెక్ట్గా ఉంది కదా సార్ అన్నా చూడన్నా అట్లే 6,000 సార్ మొత్తం టోటల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. కాబట్టి మీరే ఎక్కువ పార్టీకి డివోటీగా ఉండాలి. లోకల్ నాయకుల ద్వారా మళ్ళీ అప్రోచ్ అవ్వు. ఎప్పుడు వస్తా ఉందా లేదా కొత్త ఎప్పుడు వెరిఫై చేస్తాం. మళ్ళీ వేయండి. మేయర్ కొట్టేయండి. చైర్మన్ ఉన్నారు. అప్పుడే వేసినాము. వద్దన్నారా నాకు పడే ఓకే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఈరోజు ఉదయం నుండే అనేక వార్డులలో తిరుగుతూ మా పార్టీ కూటమి నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలతో అలాగే మున్సిపల్ శాఖ అధికారులతో కలిపి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అనేక మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో 3,000 వచ్చేవారికి ఇప్పుడు 4,000 వస్తూ ఉంది. అలాగే వికలాంగులకు 3,000 ఇస్తూ ఉన్నది, ఇప్పుడు 6,000 ఇస్తూ ఉన్నాము. అలాగే 9,000 ఇస్తూ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు బెడ్ రిటర్న్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే ఒక డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇవ్వడం. అలాగే వారందరితో మాట్లాడుతూ ఉదయమే 6 గంటల నుండి ఇప్పటిదాకా 4 వార్డులలో తిరిగి పెన్షన్ పంచడం జరిగింది. సో ఈ పెన్షన్ అనేది చాలామంది కుటుంబాల్లో వారికి ఇది ఒక జీవనాధారం. చాలామంది మా మెడిసిన్కి అవుతా ఉంది, మా హాస్పిటల్కి అవుతుంది అంటూ వారి యొక్క ఆవేదనని అందరూ తెలియపరుస్తూ ఈ ప్రభుత్వం 3,000 4,000 ఇవ్వడం మాకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో ఎవరైతే కొన్ని పెన్షన్లు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అని చాలామంది తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది మాకు రాలేదు అని చిన్న చిన్న ఆవేదన వ్యక్తం చేసిన రానున్న రేపు నెల నుండి మామూలుగా విడో పెన్షన్ని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. దాన్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేశారు కాబట్టి రేపు నెల నుండి వస్తుంది. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే గతంలో తీసేయబడినదో ఎలిజిబుల్ ఉండి వారందరికీ కూడా తిరిగి పెన్షన్ ఇచ్చే విధంగా రానున్న 30 రోజుల్లో చేయిందని ప్రభుత్వం ఆదేశించింది. అది చాలా సంతోషకరం. సో ప్రజలందరినీ కూడా కోరుకునేది మంచి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా నిలబడి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి మీరందరూ సహకరిస్తే ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పరంగా కూడా మన చిత్తూరు ఇప్పుడిప్పుడు మంచి అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము కూటమి నాయకుల సహకారంతో ఇంకా అన్ని వార్డులు కూడా 50 నుండి 60, 63 దాకా పెరుగుతున్నాయి. కాబట్టి
అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా రానున్న రోజుల్లో గట్టిగా బలంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ ఈ సందర్భంగా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.